నా కవితా శీర్షిక నడిసేటి ఎడారి. మా నాయన బుక్కెడు మెతుకుల్ని ఒక్క పూటకైనా పొదుగుకోకున్నా తన రెక్కల కష్టంతో మా నాలుకలపై అక్షరాల్ని పండించిండు. తన కాళ్ళెన్నిసార్లు కదలనంటూ కాకబెట్టినా కాయా కష్టానికే కాలు దువ్విండే తప్ప కూసింతైనా కునుకుదీయలేడు. గాయాలన్నీ ఒక్కసారిగా తన ఎదను దున్ని కష్టాల కంచె అల్లేసిన చిన్న సిరినవ్వుతో వాటిని సిదిమేసి మా బతుకున సెక్కు చెదరని సంతకమయ్యిండు. మా కోరికల్ని గోనె సంచిలో గుంజిగట్టి మా భవిష్యత్తుని మోస్తూ తానెన్నిసార్లు విరిగిపోయినా మళ్ళీ తనని తానే కుట్టుకుంటూ నెర్రలు వారిన నేలమ్మ గుండె పొరల మీద పారే చల్లని సరాగమైతాడు. బీటలు పడిన భూదేవికి తన చెమట సుక్కలతో దాహాన్ని తీర్చి మట్టి పిల్లల మమకారాన్ని పూసుకొని పచ్చని వరికి వరిపాటమైతాడు. మా నాయన ఎండలో మరిగి నోటికాడ కమ్మని బువ్వైతాడు. ఆనలో తడిసి ఆకలి దూపదీర్చే అన్నమైతాడు. చలిలో సితికి కుతికలో కూసింత కూడైతాడు. అందరి ఆకలి పేగుల్ని నిమిరి శివరాకరికి మోదాల మాంసాన్ని ఎత్తుకుపోయినాక దేవులాడుకునేందుకు ఏమీ లేని దుఃఖపు అస్థి పంజరమైతాడు. ఆప్యాయతల్ని పండించే అక్షర వరిమడి మా నాయన పదాల మధ్య ఖాళీ స్థలాల్లా కనబడని కన్నీటి గాథ మా నాయన. ఎన్నిసార్లు అలసిపోయినా మా కళ్ళల్లో ఎప్పటికీ పొద్దు పొడిచే సూర్యుడే మా నాయన. చిన్న మాటకే కాలు బయట పెట్టినాకనే యాదికొచ్చింది మా నాయన బతుకంతా కష్టాల కడలే కదా అని. నాలుగు గోడలల్లా పంకాల సప్పుడాగితేనే ఇట్లా ఉంటే ఎండకు ఆనకు నలిగిపోతున్నా నాయన సంగతి ఏంటని. మా నాయన కన్నీళ్ళ సార్లకి ఇన్ని నవ్వుల విత్తులేసి మొలకెత్తిస్తాడు. ఏల దుఃఖపు సంద్రాలను ఇంకించుకొని నడిసేటి ఎడారే మా నాయన.